ఆచి చికెన్ మసాలా. ఉగ్రవాదుల వలలో రీల్స్ రాని సైదా బేగం ఇన్స్టా రీల్స్ ద్వారా ఉగ్రవాదుల వలకు చిక్కినట్టు పోలీసులు గుర్తించారు. ఇళ్లలో పనిచేస్తూ ఇన్స్టాలో రీల్స్ చేస్తున్న పాత బస్తీకి చెందిన సైదా బేగం రెండో పెళ్లి కోసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పోస్టును చూసి పోలీసును సైదా బేగం నమ్మించారు. ఇక ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్స్ అలీ సైదా బేగం ఇన్స్టా క్రెడెన్షియల్స్ తీసుకుని ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ అలీ ఆపరేట్ చేశారు. 7 రాష్ట్రాల్లో 42 మందితో గ్రూప్ ఏర్పాటు చేశాడు ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ అలీ. దీంతో సైదా బేగం కార్యకలాపాలపై నిఘా పెట్టిన విజయవాడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పదేళ్ల క్రితం విజయవాడకు చెందిన వ్యక్తితో సైదాకు వివాహం జరిగింది. కానీ మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధించడంతో ఏడాది క్రితమే 6 ఏళ్ల కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడ స్థానికంగా ఇళ్లలో పనిచేస్తూ తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలో తనలోని గజల్స్ పాడే నైపుణ్యాన్ని వంటలు, కుట్టు పనులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. అనతి కాలంలోనే ఆమెకు 30,000 మంది ఫాలోవర్లు అయ్యారు. రీల్స్ ద్వారా డబ్బులు కూడా వస్తుండడంతో దాన్ని ఆదాయ మార్గంగా మార్చుకుంది. క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి రెండో పెళ్లి చేసుకోవాలని సైదాపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో తనకు ఒక తోడు కావాలంటూ సైదా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇదే అదునుగా భావించిన విజయవాడకు చెందిన ఓ ఉగ్రవాది తాను పోలీసునంటూ పరిచయం చేసుకున్నాడు. తన భార్యతో గొడవలున్నాయని ఆమెను వదిలేసి తననే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సైదా రోజు వాట్సాప్ లో చాటింగ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, విజయవాడలో కలకలం సృష్టించిన ఆ ఉగ్ర కదలికలు, ఉగ్ర అనుమానితులకు సంబంధించి ఆ తీగ లాగితే డొంక కదిలిన చందాన ఇప్పటికీ దాదాపుగా 12 మంది అరెస్ట్ అయిన ఆ సంగతి మనకు తెలిసిందే. దాదాపుగా ఈ ఉగ్రవాద లింకులకి సంబంధించి, ఉగ్ర కదలికలకు సంబంధించి, ఉగ్ర అనుమానితులకు సంబంధించి ఆ పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. దీంట్లో విస్తుగొల్పే, ఆశ్చర్యగొల్పే విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక మహిళను ఉగ్రవాద అనుమానితురాల కింద అరెస్టు చేశారు. ఆ మహిళ యొక్క వివరాలు సేకరించే సమయంలో పోలీసులు అవాక్కైపోయి ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతైంది. ముఖ్యంగా ఇంట్లో పనులు చేసుకుంటూ, అంటే ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఆ ఇన్స్టాగ్రామ్ రీలు ద్వారా హైలైట్ అయిన ఒక మహిళ ఈ యొక్క ఉగ్ర కదలికలు, ఉగ్ర లింకులకు సంబంధించి 7 రాష్ట్రాలకి ఆమె ఏకకాలంలో పలు రకాల సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ కావాలో, ఏదైతే 7 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం కావాలో, ఇంట్లో పాచి పనులు చేసుకున్న ఓ మహిళ ఉగ్రవాదులకి ఆ సమాచారం చేరవేస్తుందనంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోవటం పోలీసులు వంతైంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఆ పోలీసులు ఆమె మీద కొంతమేరకు కదలికలు పెట్టారు, ఆమెపై నిఘా పెట్టారు. ఆ పక్కా సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే రీల్స్ వల్ల ఆమె ఈ ఉగ్రవాదులకు చేరవేనట్టు తెలుస్తుంది. ఉగ్రవాదులకి ఆ సమాచారం ఇవ్వడానికి హ్యాండ్లర్ కి ఉపయోగపడినట్టు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఎవరైతే విదేశీ హ్యాండ్లర్ ఆల్ హకీం షుకూర్ ద్వారా ఎవరైతే మనం గతంలో చూసుకుంటే 3 విజయవాడలో అరెస్ట్ అయ్యారు. సోహెల్ బేగ్, షరీఫ్, దానిషులు, వీళ్ళు 3 కూడా ఈ యొక్క విదేశీ హ్యాండ్లర్ హకీం ద్వారా ఇదంతా నడిపారు. అయితే సైదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విదేశీ హ్యాండ్లర్ హకీం షుకూర్ ద్వారా వీళ్ళందరూ కూడా సమాచారం చేరవేస్తున్నట్టు మొత్తం కదలికలు బయటపడిన పరిస్థితి అయింది. ముఖ్యంగా దీంట్లో మనం కొంత మేరకు మనకి దొరికిన ఆ సమాచారం మేరకు అయితే ఏదైతే సైదాకు సంబంధించి ఒక ముఖ్య సమాచారం అయితే బయటకు వచ్చింది. ఏదైతే
ఆ విజయవాడలో పట్టుబట్ట ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేశారు. వారిని కొంత మేరకు సమాచారం సేకరించారు, మరలా కోర్టుకు సమర్పించారు, మరలా వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పాత బస్తీకి చేస్తున్న హైదరాబాద్ లో పాత బస్తీకి చెందిన ఈ యొక్క సైదా బేగం రెండో పెళ్లి కోసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ని ఆసరాగా చేసుకొని ఈ యొక్క ఉగ్ర కదలికలు గాని ఉగ్ర అనుమానితులుగా చూస్తున్న ఆలీ హ్యాండ్లర్, ఐఎస్ఐ హ్యాండ్లర్ ఆలీ ఆ సైదా బేగం ఇన్స్టా క్రెడెన్షియల్ తీసుకొని ఐసిఐసిఐ హ్యాండ్లర్ ఆలీ ఆపరేట్ చేశాడు. దాదాపుగా 7 రాష్ట్రాలలో 42 మందితో ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ మొత్తం కూడా ఐఎస్ హ్యాండ్లర్ ఆలీ ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నది. ఈ యొక్క ఈ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి పోలీసులు నిఘా పెట్టారు. నిఘా పెట్టిన ఆ సమయంలో విజయవాడ పోలీసులు ఆమెని ఆ పక్క ఆధారాలతో అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీని వెనక ఒక చిన్నపాటి కథ ఉందనుకోవాలి. 10 ఏళ్ల క్రితం విజయవాడకి చెందిన వ్యక్తితో ఈ యొక్క సైదాకు వివాహం జరిగింది. అయితే ఆమె భర్త కొంత మేరకు మద్యానికి బానిసయి ముఖ్యం వేధిస్తుండటంతో ఆమె తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయి పాత బస్తీలో ఉంది. అక్కడ స్థానిక ఇళ్లలో పని చేసుకుంటా ఉంది. ఆ తల్లిదండ్రులకి తన కుటుంబం గడవటం మేరకు చుట్టుపక్కల ఇళ్లలో కొంత మేరకు ఆ వంటలు చేసుకోవటం, అలాగే ఇంట్లో పనులు చేసుకోవటం, కుట్టు పనులను చేసుకోవటం, ఇలా చేసుకుంటూ ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఆమె ఆ పోస్టులు పెట్టడం మొదలైంది. అయితే ఆమెకున్న కొంత మేరకు స్కిల్స్ వల్ల అనతి కాలంలోనే దాదాపుగా 30,000 మంది ఫాలోవర్స్ అయ్యారనంటే ఆమెకి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఆమె స్కిల్స్ ఎంత ఉన్నాయి అనేది అర్థం చేసుకునే పరిస్థితి. అయితే రీల్స్ ద్వారా కూడా డబ్బులు వస్తా ఉండటం, దాన్నే ఆదాయ మార్గంగా కూడా కొంత మేరకు మార్చుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తనకు వస్తున్న ఆదాయం గాని, తనకు వస్తున్న క్రెడిట్ గాని, తనకు వస్తున్న మెసేజ్లు కానీ చూసి తనకు కూడా ఒక తోడుంటే బాగుంటదని పక్కన వాళ్ళు సలహా ఇవ్వటం, ఆమె స్వతహాగా అనుకోవటంతో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఇక్కడే ఆ కథ మొత్తం కూడా మలుపు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడంతో అదునుగా భావించిన విజయవాడకి చెందిన ఒక ఉగ్రవాది తాను పోలీసునంటూ కూడా పరిచయం చేసుకున్నాడు. తన భార్యతో గొడవలు ఉన్నాయని, ఆమెను వదిలేశానని, తననే పెళ్లి చేసుకుంటానని ఆమెకి పదే బతిలాడటం, రిక్వెస్ట్ చేయటం, ఆమెను నమ్మబలకటంతో అతని మాటలు నమ్మి సైదా కూడా రోజు వాట్సాప్ లో చాటింగ్ చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఆ కథ మొత్తం కూడా రూపురేఖలు మారిపోయాయి. సైదాకు ఉన్న సోషల్ మీడియా ప్రభావాన్ని గమనించిన ఉగ్రవాది ఆమెను తమ కార్యకలాపాలకు ఒక అస్త్రంగా వాడుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు, ప్లాన్ చేశాడు. ఆమెను కలిసి మాటలతో ఆకట్టుకొని తమ ఉగ్రవాద సందేశాలను ఆమె ఇన్స్టా ఖాతా ద్వారా ప్రచారం చేసేలాగా ఒప్పించుకోవడంలో సఫలీకృతం అయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఆమె ఎదిగిపోయింది, పెద్దదైంది. 7 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులని ఆమె హ్యాండ్లింగ్ చేస్తుందనంటే ఎంత ఎదిగిపోయింది అనేది మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే విదేశీ హ్యాండ్లర్ ఆల్ హకీం శుక్రు మార్గదర్శకంలో ఆమె సుమారుగా 7 రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో ఆమె మాట్లాడుతూ ఉండేది. దాదాపుగా ఒక 47 రాష్ట్రాలకు సంబంధించిన 42 మంది వ్యక్తులతో ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి తీవ్రవాద ప్రచారాన్ని అక్కడి నుంచి ముమ్మరం చేసింది. తాను దాంట్లో లీనమైపోయింది. ఆ మత ప్రచారానికి సంబంధించి, ఉగ్రవాదానికి సంబంధించి క్రియాశీలకంగా 42 మందికి సమాచారం అందించడంలో కీలక భూమిక పోషించిన పరిస్థితి ఉంది. అయితే ఇదే ఆ పోలీసులకు కొంత మేరకు ఒక రకంగా కూబీ లాగిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఆమె కార్యకలాపాలపైన పెద్ద ఎత్తున నిఘా పెట్టిన విజయవాడ పోలీసులు సైదా బేగంని అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్ట్ కు ముందు ఆమె తల్లిదండ్రులు కూడా ఒక సంబంధం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి దూరంగా ఉండాలంటూ కూడా ఆమె కొన్ని షరతులు పెట్టడంతో ఆమె కొన్ని మెసేజ్లు వాట్సాప్ లో, అలాగే రీల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఆమె కొంత మేరకు కొన్ని రోజులైతే వివాహం జరిగేదేమో అనిపించింది. మొత్తానికి ఏదైతే సైదా బేగానికి సంబంధించిన మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉగ్ర కదలికలు బయటకు పడటం, ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా 30,000 మంది కంగు తిన్న పరిస్థితి ఉంది. ఆమెను మరింత విచారిస్తున్నారు. దాదాపుగా 42 మందికి ఆమె సమాచారం అందించటం, ఆ సమాచారానికి సంబంధించి ఎవరెవరికి చేరుతుంది, ఎంతమందికి చేరుతుంది అనేది ఇప్పటికే
బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ 42 మందిని కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి పోలీసులు 12 మంది నిందితుల్ని అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరింత విచారణ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది పట్టుకునే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.